నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం. మనందరికీ తెలిసిన విధంగా 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి దశకు చేరింది. ఈ సందర్భంగా నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి రాబడి అంటే రెవెన్యూ వసూలు రాబడి మరియు దానికి సంబంధించినటువంటి నగర ప్రజలు యొక్క సహకారానికి సంబంధించి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరం యొక్క రెవెన్యూ వసూలు చూసినట్లయితే గత ఆర్థిక సంవత్సరంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఆస్తి పన్ను, కుళాయి పన్ను, అదేవిధంగా ఖాళీ స్థలం పన్ను అన్నీ కలిపి 31 మార్చ్ 2026 నాటికి 25 నాటికి 31 మార్చ్ 2025 నాటికి 83,46,46,00,000 రూపాయలు అంటే దాదాపు 84 కోట్ల రూపాయలు గత ఆర్థిక సంవత్సరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి పన్నుల ద్వారా వచ్చినటువంటి రాబడి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం అనగా 1 ఏప్రిల్ 2025 నుండి ఈనాటి వరకు అంటే నిన్నటి వరకు చూస్తే ఫిబ్రవరి 11, 2026 నాటి వరకు మీ అందరి సహకారం వల్ల పట్టణ ప్రజలు ముఖ్యంగా ట్యాక్స్ పేయర్స్ వల్ల ఈ సంవత్సరం ఇప్పటికే 90 కోట్ల రూపాయల రాబడి జరిగింది. అంటే గత ఆర్థిక సంవత్సరం చివరి నాటితో పోలిస్తే ఇప్పటికే దాదాపు 13 కోట్ల రూపాయలు ఎక్కువగా ట్యాక్స్ కలెక్షన్ చేశాము. దానికి నేషనల్ లోక్ అదాలత్ ద్వారా నోటీసులు పంపించడం, కొన్ని ఛార్జ్షీట్లు వేయడం ద్వారా, అదేవిధంగా కొంతమంది ముందుగానే పట్టణ అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి ప్రజలు అడ్వాన్స్గానే ట్యాక్సులు పే చేయడం, వీటన్నింటి వలన ఇప్పటి వరకు 90 కోట్ల రూపాయలు, అందులో ప్రాపర్టీ ట్యాక్స్ సుమారు 70 కోట్ల రూపాయలు, వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ 8 కోట్ల రూపాయలు, అదేవిధంగా వాటర్ ఛార్జెస్ 10 కోట్ల రూపాయలు, అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ ద్వారా సుమారు 1 కోటి రూపాయలు, ఈ విధంగా అన్ని ఆదాయ మార్గాల ద్వారా ఇప్పటికే 90 కోట్ల రూపాయలు రెవెన్యూ వసూలు చేయడం జరిగింది. అయితే నెల్లూరు కార్పొరేషన్ యొక్క ఆర్థిక పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే అంటే 1 ఏప్రిల్ 2025 నుండి నేటి వరకు నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో అటు సిటీ నియోజకవర్గం కావచ్చు, రూరల్ నియోజకవర్గంలో జనరల్ ఫండ్ కింద సుమారు 100 కోట్ల రూపాయల వర్కులు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో దాదాపు 70 కోట్ల రూపాయల వర్కులు గ్రౌండింగ్ కావడం, 50 కోట్ల రూపాయల వర్కులు పూర్తి కావడం కూడా జరిగింది కేవలం జనరల్ ఫండ్ కింద. ఇంతేకాకుండా 15th ఫైనాన్స్ కమిషన్ వాటన్నిటి ద్వారా మొత్తం మీద సిఎస్ఆర్ నిధులు వీటన్నిటి మీద నెల్లూరు కార్పొరేషన్లో 200 కోట్ల పైగా వర్కులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని పూర్తయినవి, కొన్ని ఇంకా కంటిన్యూషన్లో ఉన్నాయి. ఫీజు కావచ్చు, లేదా కొన్నిసార్లు చట్ట వ్యతిరేక చర్యలు పాల్పడినప్పుడు కార్పొరేషన్ వారు విధించేటువంటి పెనాల్టీలు, జరిమానాలు కావచ్చు. వీటన్నింటి వలన కార్పొరేషన్కి వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా జనరల్ ఫండ్ కింద మనము చూపిస్తాము. అయితే ఈరోజు వరకు కార్పొరేషన్ యొక్క జనరల్ ఫండ్ కింద రావాల్సినటువంటి బకాయిలు ఒకసారి చూసినట్లయితే బకాయిలు ఒక ప్రాపర్టీ ట్యాక్స్ ఆస్తి పన్ను ఒక్కటే గత కొన్ని సంవత్సరాలుగా మొండి బకాయిలుగా ఉన్నటువంటి ఆస్తి పన్ను దాదాపు 202 కోట్ల రూపాయలు ఉంది. అంటే ఆస్తి పన్ను కట్టనటువంటి వారు కొన్ని సంవత్సరాలుగా ఆస్తి పన్ను కట్టకపోవడం వల్ల వాటికి పెనాల్టీలు అసలు కలిపి 202 కోట్ల రూపాయల ఆస్తి పన్ను బకాయి ఉంది. అట్లాగే ఖాళీ స్థలాలు ఉండి ఆ ఖాళీ స్థలాల పైన ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్ను కట్టకపోవడం వల్ల 37 కోట్ల రూపాయలు బకాయి ఉంది. అట్లాగే దురదృష్టవశాత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఏ కార్పొరేషన్లో లేని విధంగా నెల్లూరు కార్పొరేషన్లో వాటర్ ట్యాక్స్ కట్టేటువంటి సంప్రదాయం లేకుండా పోయింది. కారణాలు ఏమైనా కావచ్చు. నీటి పన్ను అనేది కొన్ని సంవత్సరాలుగా కట్టకపోవడం వల్ల ఈ మధ్యకాలంలో నీటి పన్నుకు సంబంధించి నోటీస్ ఇచ్చినప్పుడు మాకు వాటర్ కనెక్షనే లేదు, మాకు పన్ను ఎట్లా వచ్చింది అనేటువంటి పరిస్థితి. కొంతమంది అయితే వాటర్ పన్ను కూడా కట్టాలా అనేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఈ విధంగా చూసినప్పుడు వాటర్ పన్ను కూడా అత్యధికంగా 52 కోట్ల రూపాయల వాటర్ పన్ను బకాయిలు ఉన్నాయి. అట్లాగే ట్రేడ్ లైసెన్స్ ఫీజు సంబంధించి ముఖ్యంగా పొగతోట లాంటి కమర్షియల్ ఏరియాస్లో రోజుకి వేల నుంచి లక్షల రూపాయలు సంపాదించేటువంటి డాక్టర్లు, అదేవిధంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న ప్రాంతాల్లో కూడా వారు కట్టకపోవడం వల్ల సుమారు 15 కోట్ల రూపాయలు ట్రేడ్ లైసెన్సులు బకాయిలు ఉన్నాయి. అయితే
మొత్తంగా చూసినట్లయితే 300 కోట్ల పైగా నెల్లూరు కార్పొరేషన్కి బకాయి ఉంది. అది ఆస్తి పన్ను కానీ, ఖాళీ స్థలం పన్ను కానీ, అదేవిధంగా నీటి పన్ను కానీ, ట్రేడ్ లైసెన్స్ రూపాయలు ఉన్నాయి. అంటే దాదాపు 200 కోట్ల రూపాయలు కేవలం కాంట్రాక్టర్లకి లేదా జరుగుతున్న పనులకి, అభివృద్ధి కార్యక్రమాలకి శాంక్షన్ చేసి బిల్లులు చెల్లించాల్సినటువంటి తరుణంలో ప్రతి నెల కార్పొరేషన్కి అయ్యేటువంటి ఖర్చు, అంటే కార్పొరేషన్ ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, శానిటరీ వర్కర్లు కావచ్చు, పిహెచ్ వర్కర్లు కావచ్చు, వారి యొక్క జీతభత్యాలు, కార్పొరేషన్కి ఉండే వెహికల్స్ యొక్క ఫ్యూయల్ ఛార్జెస్, ఇవన్నీ కార్పొరేషన్ యొక్క ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ప్రతి నెల అన్నీ చూసుకుంటే ప్రతి నెల 12.5 కోట్ల రూపాయలు కార్పొరేషన్కి రికరెంట్ ఎక్స్పెండిచర్ అవుతుంది. అనగా ఒక సంవత్సరానికి 150 కోట్ల రూపాయలు కేవలం రన్నింగ్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్రతి నెల జరిగేటువంటివి. సో కేవలం 150 కోట్ల రూపాయలు రన్నింగ్ ఎక్స్పెండిచర్కే అయ్యేటువంటి పరిస్థితుల్లో ఈ 300 కోట్ల రూపాయల బకాయిలు కనుక కట్టకపోయినట్లయితే జరిగినటువంటి లేదా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు చెల్లించాల్సినటువంటి బిల్లులు చెల్లించడంలో జాప్యం కావడం వల్ల కాంట్రాక్టర్లు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. నగర ప్రజలందరూ కూడా మీ కళ్ళ ముందు అభివృద్ధి జరుగుతూ ఉంది, మీ కళ్ళతో చూస్తున్నారు. కొంతమంది ఇక్కడ లేని వాళ్ళు దేశాల్లో, విదేశాల్లో లేదా వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి వారు మీ బంధువులు, మీ స్నేహితుల ద్వారా, మీ శ్రేయోభిలాషుల ద్వారా నెల్లూరు నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి వినే ఉంటారు. సో చూడదగిన వారు చూడగలుగుతున్నారు, ఇక్కడ లేని వారు వినగలుగుతున్నారు. సో ఈ నగర అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి నగర ప్రజలందరూ కూడా మీరు ఈ నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని గమనించి మీరందరూ కూడా కట్టాల్సినటువంటి పన్నుల్ని నగరపాలక సంస్థ కట్టాలని చెప్పి, ఆ విధంగా నగరాభివృద్ధికి సహకరించాలని చెప్పి, లేని పక్షంలో వీరిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఇప్పటికే నేషనల్ లోక్ అదాలత్ ద్వారా 2-3 పర్యాయాలు ఈ ఆస్తి పన్నుల బకాయిదారులకి, కుళాయి పన్నుల బకాయిదారులకి, ఖాళీ స్థలం పన్నుల బకాయిదారులకి, ట్రైల్ లైన్స్ బకాయిదారులందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వారికి తదుపరి చర్యగా కోర్టు ద్వారా వారికి నోటీసులు పంపించి వారి మీద కేసులు కూడా బుక్ చేయడానికి తదుపరి చర్యలు తీసుకుంటున్నాం. అయితే అదేవిధంగా జిల్లా జడ్జి గారి యొక్క సహకారంతో, వారి యొక్క సహకారంతో రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఎవరైతే మొండి బకాయిదారులు ఉన్నారో వారి నుండి బకాయిలు వసూలు చేయడానికి రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా వారి ఆస్తులను జప్తు చేయడానికి కూడా ఉన్నటువంటి న్యాయ నిర్దేశాలను వారితో చర్చించడం జరిగింది. ఖచ్చితంగా మొండి బకాయిదారుల పైన రెవెన్యూ రికవరీ యాక్ట్ను కూడా త్వరలో అమలు చేయబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి పట్టణ ప్రజలు మీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అభివృద్ధిని మీరు గమనించి నగర అభివృద్ధిని ఆకాంక్షించేవారుగా మీరందరూ కట్టాల్సినటువంటి దాదాపు 300 కోట్ల రూపాయల బకాయిల్ని చెల్లించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేసి వసూలు చేయడానికి మీరు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించాలని చెప్పి మీడియా ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.